గుడ్ న్యూస్, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది. సో మానిటైజేషన్ ఎలా అయ్యింది అండ్ నాకు గూగుల్ పిన్ ఎన్ని రోజులకు వచ్చింది అండ్ మానిటైజేషన్ ఎన్ని మంత్స్ కి అయ్యింది, నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను వీడియోలో మొత్తం క్లియర్ గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సిరి అఫీషియల్ 5 and 6 యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఈ రోజు అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో నాకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. సో ఇది రావడానికి చాలా మందికి చాలా టైం పడుతుంది, కానీ నాకైతే చాలా తొందరగా వచ్చింది. విత్ ఇన్ 1 week లోపలే వచ్చింది అనమాట. అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, సో ఫస్ట్ అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే ఛానల్ మానిటైజేషన్ కావాలి. నా ఛానల్ అయితే 4000 hours తో నేను మానిటైజేషన్ చేసుకున్నాను. విత్ ఇన్ 6 or 7 months కి అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. అంతా మీ సపోర్టే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. సో ఈ రోజు ఇది నా చేతిలో ఉందంటే అంతా మీ సపోర్టే అనమాట. ఇది నాకు 6 months లో అయితే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత $10 మన అకౌంట్ లో పడితే సో మనకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ కి అప్లై చేసుకోవడానికి వస్తుంది అనమాట. నాకైతే $10 కంప్లీట్ అయిన వెమ్మటే సో నాకైతే మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన వెమ్మటే అండ్ పిన్ వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వస్తే సో నేనైతే పిన్ వెరిఫికేషన్ చేసేసుకున్నాను. అక్కడ నా అడ్రస్ మొత్తం ఇచ్చేసాను. సో అక్కడ నా అడ్రస్ మొత్తం ఇచ్చేసిన తర్వాత నా అడ్రస్ కి అయితే పిన్ అయితే వచ్చేసింది అనమాట. విత్ ఇన్ 7 days కూడా పట్టలేదు. సో చాలా తొందరగా వచ్చింది. ఛానల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఛానల్ మంచిగా ఉన్నట్టయితే అండ్ పిన్ రావడానికి తొందరగా ఉంటుందండి. అయినా దీనికంటే ముందు నేను చేసిన తప్పు అయితే ఒకటి మీరు చేయకండి గాయస్. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మానిటైజేషన్ కి అప్లై చేసుకునేటప్పుడు సో మనకు ఏదైతే అక్కడ పాన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అయితే అడుగుతారు కదా. నేను అడిగితే అక్కడ పాన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇచ్చానమాట. అండ్ నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ నా పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదా. మళ్ళీ తర్వాత పిన్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ మనం అదే డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. నేను చేసిన తప్పేంటంటే నా పాన్ కార్డ్ లో అండ్ ఇక్కడ అడ్రస్ లేదు, మా అత్తగారు ఊరు అడ్రస్ లేదనమాట, అమ్మగారు ఊరు అడ్రస్ ఉంది. సో అక్కడ అడ్రస్ కి పిన్ వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే మా ఆయన పాన్ కార్డు పిన్ వెరిఫికేషన్ అయితే చేసేసాను. నేను చేసిన మిస్టేక్ అదొక్కటే అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఇంకా చెకింగ్ లో పడిపోయింది. నా ఎందుకు చెకింగ్ లో పడిపోయిందంటే అక్కడ మానిటైజేషన్ కి ఏమో నా అడ్రస్ ఉంది, ఇక్కడ పిన్ వెరిఫికేషన్ కి ఏమో మా ఆయన అడ్రస్ ఉంది. సో 2 మ్యాచ్ కావట్లేదు. సో ఇది తనదా కాదా అన్నట్టు యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే చెకింగ్ లో పడేశారనమాట. సో నాకు వెమ్మటే భయం వేసి అండ్ మాధురి టెక్ వరల్డ్ అని ఒక మేడం అయితే ఉన్నారు కదా. సో నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆ మేడానికి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసి తనను మొత్తం డీటెయిల్స్ అయితే అడిగాను. సో ఇది కాదు, అది అక్కడ మానిటైజేషన్ చేసేటప్పుడు ఏ అడ్రస్ ఇచ్చావో సో పిన్ వెరిఫికేషన్ కూడా అదే అడ్రస్ ఇవ్వాలమ్మా, అలా ఇస్తే తప్పు అని చెప్పేస్తే మళ్ళీ నేనైతే బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మా ఆయన అడ్రస్ కాకుండా మళ్ళీ నాదైతే మొత్తం పెట్టేశాను అనమాట. సో పెట్టేసిన తర్వాత ఇక ఫైనల్ గా ఓకే డన్ అని పడింది. అండ్ నాకు పెట్టిన ఎమ్మటే మెయిల్ అయితే వచ్చింది. అడ్రస్ వెరిఫికేషన్ చేసేసుకున్నాను. పిన్ రాగానే అక్కడైతే మనకు 6 digits పిన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నాకు ఈ యాడ్సెన్స్ లో వచ్చిన ఈ పిన్ నెంబర్స్ అయితే అందులో అయితే ఎంటర్ చేసేసాను అనమాట. ఎంటర్ చేసేసిన తర్వాత మన అకౌంట్ లో $10 ఈ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మన అకౌంట్ లో $10 ఉన్నట్టయితే మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. సో మళ్ళీ నేనైతే నా అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈజీ ప్రాసెస్ అండి. మానిటైజేషన్ ఒక్కటే హార్డ్ ప్రాసెస్. అసలు ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఈ పిన్ వెరిఫికేషన్, ఫస్ట్ పిన్ వెరిఫికేషన్, తర్వాత అడ్రస్ వెరిఫికేషన్, నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్, ఈ 3 ఇచ్చామంటే ఇక మనం పని అయిపోయినట్టు అనమాట. ప్రతి ఒక్కటి అసలు చాలా ఇబ్బంది ఉంటుందండి. యూట్యూబ్ అంటే అసలు మామూలు విషయం కాదు. అన్ని ప్రతి ఒక్కటి చూసేసుకోవాలి. ఫైనల్ గా అయితే నాకైతే తలనొప్పి తగ్గింది అనుకోండి. అసలు మధ్యలో స్టార్ట్ చేశాను, మధ్యలో వదిలిపెడదామంటే ఇంత దూరం వచ్చాము, వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. సో ఎలాగైనా పట్టుదలతో ఉండాలి, అసలు వదిలిపెట్టొద్దు అన్న ఉద్దేశంతో నేనైతే ఇక ఇది చేతిలో పట్టుకున్న తర్వాత నాకు అసలు ఆగాలనిపించట్లేదు. నాకు ఇప్పుడు డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి.
సో ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాను కదా, $100 అయినాయి బట్టి నాకైతే నా అకౌంట్లోకి డబ్బులు పడుతూనే ఉంటాయి. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఇక ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటూ ఉన్నానండి. సో అంతా మీ సపోర్టే అనమాట. వచ్చిన రోజు ఎంత హ్యాపీ అంటే అసలు చాలా హ్యాపీగా ఉండింది. అసలు ఎందుకంటే చాలా మందికి పిన్ రావడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, నాకు 2 months అవుతుంది ఇంకా పిన్ రాలేదు, 3 months అవుతుంది ఇంకా పిన్ రాలేదు. ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్లో చూసినట్టయితే అండ్ నాకు పిన్ రాలేదు, మళ్ళీ అప్లై చేశాను, 2-3 times అప్లై చేయడానికి ఉంటుంది అని చెప్పారు. సో నాకైతే అలా ఏం కాలేదండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ వస్తే నేను ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా 1 year అవుతుంది. 1 year లోపు నేను ఈ పిన్ పట్టుకోవాలి, నా అకౌంట్ లో డాలర్స్ రావాలి అని నేనైతే పిచ్చగా కొన్ని హోప్స్ పెట్టుకున్నాను అనమాట. ఫైనల్లీ నెక్స్ట్ మంత్ రాకముందుకే, ఈ మంతే నాకు జూన్ వస్తే నాకు 1 year అనమాట. జూన్ రాకముందుకే నాకు ఈ పిన్ అయితే వచ్చిందండి. ఇక్కడ నేను ఎడ్జస్ట్ ఉండే అనమాట, ఈ ఎడ్జెస్ మొత్తం తీసేసి ఇందులో వచ్చిన పిన్ అందులో అయితే ఎంటర్ చేసేసాను అనమాట. నాకు వీడియో తీయక ముందుకే ఎంటర్ చేసేసాను, ఎందుకంటే అసలు లోపల ఏముందా అన్న ఒక ఆతృతం. సో అది రాగానే తీయడానికి, నాకు వీడియో తీయడానికి కొంచెం అయితే వీలు కాలేదు. అందుకనే అది అలానే పెట్టేసి నేను చేయాల్సిన అన్ని పిన్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇబ్బంది ఉంటుందండి, యూట్యూబ్ అంటే అంత ఈజీ ఏమీ కాదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది నేను చెప్తున్నాను, అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఇంత దూరం రావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఓపిక. సో ఓపిక ఉంటే ఇది మన చేతికి అయితే వస్తుంది. ఇక ఇది మన చేతికి వచ్చినాక ఇంకా మనకి ఇలాంటి ప్రాబ్లం లేదనమాట. యూట్యూబ్ వాళ్ళు ఇదైతే మనకు పంపిస్తారు. సో ఇది పంపించిన తర్వాత ఇక మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా వీడియోస్ పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేసుకోవడమే అనమాట. సో ఇక ఈ ఒక్క మూమెంట్ కోసం నేను చాలా వెయిట్ చేశాను, చాలా కష్టపడ్డాను. అసలు ఇక యూట్యూబ్ మొత్తం హ్యాండిల్ చేసేదంటే నేనే అనమాట. సో ఇక ఎవరి కష్టము లేదు. సో నేను ఏదో ఒక హోప్స్ పైన పెట్టుకున్నాను, అది సక్సెస్ అయింది, అంతా మీ వల్లే అనమాట. సో మానిటైజేషన్ అయితే నాకు 6 months లో అయిందండి. 3000 వాచ్ టైమ్కి అయితే నేనైతే అప్లై చేసుకోలేదు, ఎందుకంటే యాడ్స్ రావన్నమాట వీడియో పైన. అండ్ 4000 hours అయిన తర్వాతనే నేనైతే మానిటైజేషన్ కి అప్లై చేసుకున్నాను. మాధురి టెక్ వరల్డ్ అనే మేడం గారి దాంట్లో చూసి అయితే నేను అప్లై చేసేసాను. అప్లై చేయడం ఒక్కటే కొంచెం పెద్ద ప్రాసెస్, కానీ ఇవన్నీ కొంచెం చిన్నగానే ఉంటది. వీడియో తర్వాత ఒక వీడియో అయితే ఆ మేడం దాంట్లో అయితే ఉంటాయి, ఆ మేడం దాంట్లో చూసి మీరైతే అప్లై చేసేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి, చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నేను ఆ మేడాన్ని ఒక్కదాన్ని ఫాలో అవుతాను, ఇంకా ఎవరిని ఏ డౌట్స్ ఉన్నా అడిగాను అనమాట. సో ఫైనల్ గా అయితే ఇక మానిటైజేషన్ విషయానికి వస్తే ఇక అలా అప్లై చేసుకున్న తర్వాత 1 month or 1.5 months పట్టింది నాకు $10 ఎర్న్ కావడానికి. $10 నాకు వచ్చేసిన ఎమ్మటే ఇక పిన్ అప్లై చేసేసుకున్నాను. ఇక పిన్ అప్లై చేసేసుకున్నాక పిన్ వచ్చింది. పిన్ వచ్చిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేసేసుకున్నాను. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇక నా ఛానల్ కు అయిపోయింది అనమాట ఇప్పటివరకు. అండ్ యూట్యూబ్ గురించి అయినా, యూట్యూబ్ దేని గురించి అయినా, అండ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పెట్టుకొని సక్సెస్ కావాలనుకుంటే ఓపిక చొప్పున పెట్టుకోండి. కానీ మన టాలెంట్, సో మన టాలెంట్ ఏందో మనం చూపించుకోవాలి. సో అది చూపించుకున్న తర్వాత ఏదైనా ఉంటుంది కదా. సో మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఇంట్లో ఉండి డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఇయ్యాలి కాకుండా రేపటి నాడైనా మనం ఫేమస్ కావచ్చు, అప్పుడైనా డబ్బులు రావచ్చు. సో మనము అదేది ఇప్పుడు మనకు డబ్బులు రాలేదు, సో ఇక వస్తలేదు, టైం వేస్ట్ అనేది మైండ్లో నుంచి తీసేయాలన్నమాట. సో ఈ రోజు ఈ ఇయర్ కష్టపడితే నెక్స్ట్ ఇయర్ రావచ్చు, అదొక్కటే ఓప్స్ పెట్టుకోవాలన్నమాట. సో నేను అదొక్కటి పెట్టుకొని సో ఇన్వెస్ట్ కూడా చేశాను. నేను బాగానే ఇన్వెస్ట్ చేశానండి, ఇన్వెస్ట్ చేయకుండా ఏది రాదు. సో నేను మైక్స్ కొన్నాను, సో మంచి ఫోన్ క్లారిటీ ఉండాలని మంచి ఫోన్ కొన్నాను, ట్రైప్యాడ్ కొన్నాను, ఇంకేముంది దానికోసం వైఫై పెట్టించుకున్నాను. చాలానే ఇన్వెస్ట్ చేశాను, ఇన్వెస్ట్ లేకుండా కూడా ఏది రాదనమాట. సో ఇది అండి, ఇన్వెస్ట్ లేకుండా అండ్ ఒక ఫోన్ ఉంటే చాలు అంటారు, కానీ అండ్ ఫోన్ క్లారిటీ మంచిగా ఉండాలి, అండ్ వాయిస్ మంచిగా ఉండాలి, వాయిస్ ఓవర్ ఇచ్చే విధానం మంచిగా ఉండాలి. అవన్నీ ఉంటేనే ఇంత దూరం రాగలుగుతాము. సో అవన్నీ లేకపోతే మనం ఎవరు డేకర్ అనమాట. సో అది ఇంకా అన్ని చెప్పానని అనుకుంటున్నానండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక
ఇప్పుడైతే కొంచెం వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఓపిక ఉండకపోవడం అలా అవుతుంది. సో మన ఛానల్ని అయితే అందరూ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తాను. సో వీడియోస్ యూట్యూబ్ వాళ్ళు రీచ్ ఇస్తున్నారు, కానీ చూసే ఆడియన్స్ చూస్తున్నారు, కానీ లైక్ చేయకపోవడం వల్ల వీడియో అక్కడే ఉండిపోతుంది. అది మెయిన్ పాయింట్ అండి. ప్లీజ్ దయచేసి అందరికి చెప్తున్నా, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారానే వీడియో అయితే రీచ్ ఉంటుంది. లైక్ ఇవ్వకపోతే యూట్యూబ్ ఎంత రీచ్ పెంచినా కానీ వీడియో అయితే అక్కడే ఉండిపోతుంది అనమాట. ప్లీజ్ మీరు ఒక చిన్న లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎవరినైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. సో ఇది నా యూట్యూబ్ ఇలా పెట్టుకొని నేనైతే పిన్ తెచ్చుకున్నాను. ఇక్కడ నుంచి నాకు వచ్చే వీడియోస్కి నీకు మనీ పడతాయి అక్క అంటే పడతాయి, ఖచ్చితంగా పడతాయి. వ్యూస్ని బట్టి అండ్ ఆడియన్స్ నన్ను ఎలా చేస్తారో, సో వీడియో చూసేదాన్ని బట్టి నాకైతే ఇక బ్యాంక్ అకౌంట్లోకి మనీ అయితే వస్తాయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ని ఇలానే సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Bye.